హలో ఫ్రెండ్స్! 'సోహన్ బాబు' తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్‌కి అంత దగ్గరైన హీరో 'జగపతి బాబు' గారు. ఈయన మొదట హీరోగా చేసి మంచి విజయాల్ని సాధించారు. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా అన్ని లాంగ్వేజెస్‌లో దూసుకుపోతున్నారు. అప్పటి వరుస పరాజయాల వల్ల సీరియల్‌లో నటించాలనుకున్నారా? అప్పులకి సొంత ఇంటిని ఎందుకు అమ్ముకోవాల్సి వచ్చింది? ఈయన మంచితనం ఈయనకి శాపంగా మారిందా? రామోజీ రావు గారితో నిజంగా 'జగపతి బాబు' గారికి గొడవ అయిందా? ఇవన్నీ తెలియాలి అంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. తెలుగు నిర్మాతలలో ఒకరు అయిన విబి రాజేంద్ర ప్రసాద్ గారి కుమారుడు జగపతి బాబు. ఈయన 12 ఫిబ్రవరి 1962లో మాచిలీపట్నంలో జన్మించారు. అప్పట్లో వచ్చిన 'దసరా బుల్లోడు' సినిమాకి విబి రాజేంద్ర ప్రసాద్ గారే డైరెక్టర్ మరియు ప్రొడ్యూసర్. ఆ సినిమా ఏఎన్నార్ గారి సినిమాగ్రాఫ్‌ని పెంచిన మూవీ. విబి రాజేంద్ర ప్రసాద్ గారి నాన్నగారి పేరు జగపతిరావు. ఆయన పేరే తన కుమారుడికి పెట్టారు. సినిమాలోకి వచ్చాక జగపతి బాబుగా మార్చారు. జగపతి బాబు గారికి ఇద్దరు అన్నయ్యలు కూడా ఉన్నారు. జగపతి బాబు గారు చదువు అంతా చెన్నైలోనే జరిగింది. 1974లో 'సోహన్ బాబు' మూవీ అయిన 'మంచి మనసులు' మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించారు. విబి రాజేంద్ర ప్రసాద్ గారు మూవీస్ వల్ల పడే టెన్షన్ చూసి జగపతి బాబు గారిని మూవీలో నటించవద్దని వాళ్ళ అమ్మగారు ప్రామిస్ చేయించుకున్నారు. అమ్మ మాట కోసం డిగ్రీ వరకు మూవీస్‌లో నటించలేదు. కానీ మూవీస్ మీద బాగా ఇష్టం ఉండేది. అదే సమయంలో వైజాగ్‌లో బ్లూమ్ ఇండియా ఫర్నిచర్ షాప్ పెట్టడంతో అక్కడికి వెళ్లారు జగపతి బాబు గారు. అన్నయ్యలు అప్పుడప్పుడు వస్తూ ఉండేవాళ్ళు. ఆ టైంలో జగపతి బాబు గారి నాన్నగారు 2,500 జగపతి బాబు గారికి పంపించేవాళ్ళు అంట. ఆ మనీ 10 రోజుల్లో అయిపోయేవి. అప్పుడు ఫర్నిచర్‌ని 90% డిస్కౌంట్‌కి అమ్మేవారు. హైదరాబాద్‌లో ఉండే ఒక స్టార్ హోటల్‌లో ఫర్నిచర్ డిజైన్ రావడంతో జగపతి బాబు గారు హైదరాబాద్‌కి వచ్చారు. అప్పుడు సడెన్‌గా మూవీస్‌లోకి వెళ్ళాలని డిసైడ్ అయ్యి హైదరాబాద్, చెన్నైలో ఉండే డైరెక్టర్స్ మరియు ప్రొడ్యూసర్ చుట్టూ తిరిగేవారు. ఈ విషయం వాళ్ళ అన్నయ్యకి మరియు వాళ్ళ మామగారికి మాత్రమే తెలుసు. ఒక డైరెక్టర్ ఈ విషయం వాళ్ళ నాన్నగారికి చెప్పటంతో ఆయన జగపతి బాబు గారిని పిలిచి అడిగారు. ఆ విషయం తెలిసిన జగపతి బాబు గారు వాళ్ళ అమ్మగారు 4 ఏళ్లు మాట్లాడలేదు. కృష్ణంరాజు గారు ప్రధాన పాత్రలో, జగపతి బాబు గారు డ్యూయల్ రోల్‌లో భారీ అంచనాలతో వచ్చిన మూవీ 'సింహస్వప్నం'. కానీ ఆ సినిమా ఫ్లాప్ అయింది. దీని తరువాత వచ్చిన మూవీస్ కూడా ఆడలేదు. మూవీస్ ఫ్లాప్ అవ్వడంతో చెన్నైలో ఉండే ఇల్లు, కొంత బంగారం, కార్ అన్నీ అమ్మేయాల్సి వచ్చింది. ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించిన 'గాయం' మూవీ హిట్ అయింది. ఆ మూవీకి ఫస్ట్ టైం తన గొంతుతో వాయిస్ ఓవర్ ఇచ్చారు. 'గాయం' తరువాత మూవీస్ కూడా అన్నీ ఫ్లాప్ అయ్యాయి. 'శుభలగ్నం'తో మంచి హిట్ సాధించారు. అప్పటి నుంచి ఇద్దరు హీరోయిన్స్ హీరోగా 'శోభన్ బాబు' తర్వాత జగపతి బాబు గారిని అనుకునేవారు. 'అంతఃపురం', 'సముద్రం', 'మనోహరం' ఇలాంటి వైవిధ్యమైన పాత్రల్లో నటించారు. 7 నంది అవార్డులు, 4 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు అందుకున్నారు. 'మావి చిగురు' మూవీతో ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు. అలా మూవీస్ చేసుకుంటూ వెళ్తూ ఉండగా డౌన్‌ఫాల్ స్టార్ట్ అయింది. జూబ్లీహిల్స్ ఇంటి కోసం అప్పులు చేయాల్సి వచ్చింది. సినిమాలు హిట్స్ కాకపోవడంతో రెమ్యునరేషన్‌ని తిరిగి ఇచ్చేయటం, ఎవరు అయినా సహాయం అడిగినా ఎంత పడితే అంత ఆలోచించకుండా ఇచ్చేసేవారు. జగపతి బాబు గారికి కార్డ్స్, క్యాసినో, గ్యాంబ్లింగ్ కూడా అలవాటు ఉండేది. అంత కష్టపడి కట్టిన ఇల్లు, ల్యాండ్ వాల్యూ కూడా రాకుండా అమ్మేసి వేరే ఇంటికి వెళ్లారు. అప్పటికి కూడా 3,00,00,000 అప్పు ఉండింది. ఆ టైంలో మూవీస్ కూడా ఏమీ లేవు. సీరియల్‌లో కూడా నటించడానికి సిద్ధపడ్డారు. ఆ సమయంలోనే బోయపాటి తీయబోయే సినిమా 'లెజెండ్'లో జగపతి బాబు గారికి అవకాశం ఇచ్చారు. అప్పటి నుంచి జగపతి బాబు గారికి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి డబ్బులని 10% మాత్రమే తను ఖర్చు పెట్టుకొని మిగిలినది ఇంట్లో ఇచ్చేవారు. మద్యం, కార్డ్స్ అలాంటివన్నీ మానేశారు. ఎవరికైనా నిజంగా అవసరం ఉంటేనే వాళ్ళకి అవసరమా కాదా అని కనుక్కొని వాళ్ళకి మాత్రమే సహాయం చేస్తున్నారు. తనకి తానుగా మారిన మనిషి అని జగపతి బాబు గారు చెప్తూ ఉంటారు. ఒకరోజు జగపతి బాబు గారు లిఫ్ట్‌లో వెళ్తుంటే ఒక పాప, వాళ్ళ అమ్మ లిఫ్ట్‌లో కనిపిస్తారు. ఆ పాపకి క్యాన్సర్ అని తెలుసుకొని, ఆ పాప కష్టంతో పోలిస్తే నా కష్టం ఎంతని భావించి తనకు తానుగా ఎదిగిన మనిషి జగపతి బాబు గారు. ఇలాంటి ఇంకా మంచి కంటెంట్ కావాలి అంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్. థాంక్ యూ.